మీనాక్షి చౌదరి ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకుపోతున్న హీరోయిన్. చేసేది చిన్న సినిమాలే అయినా ఆమె నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతోంది. ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే గోల్డెన్ లెగ్ గా పేరు పొందిన ఈ అమ్మడు తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతికి వస్తున్నామనే చిత్రంలో నటించి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా హిట్ తో ఈమె పేరు ఎక్కడికో వెళ్లిపోయింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. అలాంటి మీనాక్షి చౌదరి తాజాగా సంబంధించిన కొన్ని విషయాలను బయటపెట్టింది. అంతేకాదు తన సీక్రెట్ లవ్ స్టోరీని కూడా అందరి ముందు చెప్పేసింది. మరి ఆమె లవ్ చేసింది ఎవరు? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. మీనాక్షి చౌదరి గత సంవత్సరం దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చినటువంటి లక్కీ భాస్కర్ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయ్తో గోడ్ సినిమాలో కూడా నటించి తన టాలెంట్ ఏంటో నిరూపించుకుంది. అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా వెంకటేష్ హీరోగా నటించినటువంటి సంక్రాంతికి వస్తున్న సినిమాలో తన అందచందాలు, నటన, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాంటి ఈ మూవీ సక్సెస్ మీట్ సందర్భంగా తన మొదటి క్రష్ గురించి మీనాక్షి చౌదరి బయటపెట్టింది. తను స్కూల్లో చదివే సమయంలోనే ఒక టీచర్ మీద క్రష్ ఉండేదని చెప్పుకొచ్చింది. సాధారణంగా చాలా మందికి కాలేజ్ టైంలో, స్కూల్ టైంలో అబ్బాయిలకు, అమ్మాయిలకు టీచర్లపై క్రష్ ఉండటం కనిపిస్తూనే ఉంటుంది. నాకు కూడా ఒక టీచర్పై విపరీతమైన క్రష్ ఉండేదని, అతడంటే చాలా ఇష్టమని మీనాక్షి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చెప్పిన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.